అర్జునుడి కండ్ల ముందే ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది. శ్రీకృష్ణుడు చనిపోయిన తర్వాత అర్జునుడు బాధతో కుంగిపోతూ శ్రీకృష్ణుడి శరీరాన్ని దహన సంస్కారాలతో దహనం చేయగా, శ్రీకృష్ణుడి గుండె మాత్రం చితిలో కాలకుండా అత్యధిక ప్రకాశవంతంగా వెలుగుతుంది. అప్పుడే అర్జునుడికి ఆకాశం నుంచి ఒక గొంతు వినపడుతుంది. ఓ అర్జున, శ్రీకృష్ణుడి గుండెను తీసుకెళ్లి సముద్రంలో విడిచిపెట్టు. అది 1983 సంవత్సరం. ఒకరోజు కొంతమంది గజ ఈతగాళ్లు పడవలో నుంచి అరేబియా మహాసముద్రంలోకి దూకారు. వాళ్ళు సముద్రపు అడుగు భాగాన ఏదో వెతకటానికి వెళ్తున్నారు. సముద్రంలో కొన్ని కిలోమీటర్ల లోతుకి ప్రయాణించిన తర్వాత వారికి ప్రపంచం మొత్తం షాక్ అయ్యే విధంగా ఒక అద్భుతం కనిపించింది. అదేంటంటే ఒక పెద్ద మహానగరం ఆ సముద్రంలో ఉంది. చూడడానికి అది ఇప్పుడున్న ఆధునిక నగరంలా ఉంది. పెద్ద పెద్ద గోడలు, రోడ్లు, విగ్రహాలు, ప్యాలెస్లు, మొత్తం ఒక వెల్ ప్లాన్డ్, వెల్ స్ట్రక్చర్డ్ సిటీలా ఉంది. సముద్రం లోపట ఈ మహానగరాన్ని చూడగానే ఆ డైవర్స్ అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అక్కడున్న రాళ్లను తీసుకెళ్లి రీసెర్చ్ చేస్తే తెలిసిందేంటంటే ఈ రాళ్ళు మహాభారతం కాలం నాటివి అని. మరియు ఇది అదే నగరం, దేని గురించి అయితే మహాభారతంలో కూడా చెప్పబడింది. సో ఈ కథ శ్రీకృష్ణుడి ద్వారకా నగరం గురించి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో లాస్ట్ లో ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. శ్రీ మహావిష్ణువు నివసించే 4 ధామాలలో ఒకటి ద్వారక. గుజరాత్లోని జామ్నగర్ డిస్టిక్లో అరేబియా సముద్రానికి ఆనుకొని ఒక చిన్న నగరం ఉంటుంది. ఇక్కడికి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది కృష్ణ భక్తులు ప్రభువుని దర్శించుకోవడానికి వస్తారు. శ్రీ భగవత్ పురాణం చాప్టర్ 10 ప్రకారం శ్రీకృష్ణుడు కంసుని చంపిన తర్వాత మొత్తం యాదవ వంశంతో కలిసి మధురలో ఉండిపోయాడు. కంసుని మామగారైన జరాసంధుడు ఎలాగైనా పగ తీర్చుకోవాలని కోపంతో మధుర నగరం మీద దాడి చేశాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 17 సార్లు జరాసంధుడు మధురా నగరం మీద దాడి చేశాడు. అయితే జరాసంధుడి దాడులు చూసి శ్రీకృష్ణుడు మధుర విడిచిపెట్టి ఇంకెక్కడికైనా వెళ్ళడం మంచిది అనుకున్నాడు. శ్రీకృష్ణుడు చాలా ఆలోచించి సముద్రం మీద ఒక విశాలమైన నగరం కట్టమని ఆదేశించాడు. కానీ దానికి సముద్రదేవుని ఆజ్ఞ లేనిది అసాధ్యం. అప్పుడు శ్రీకృష్ణుడు సముద్రదేవుని ప్రార్థించడం మొదలుపెట్టాడు. సముద్రదేవుడు సముద్రం మధ్యలో నుంచి ప్రత్యక్షమయ్యి శ్రీకృష్ణుడికి 12 యోజనాల భూమిని ప్రసాదించాడు. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు దేవుళ్ళకే స్వర్గంలో భవనాలు, నగరాలు నిర్మించే విశ్వకర్మ స్వయంగా ఈ ద్వారకా నగరాన్ని నిర్మించాడు. ద్వారకా మొత్తం ఒక వెల్ ప్లాన్డ్, ఇప్పుడున్న నగరాల కంటే మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీగా నిర్మించబడింది. బంగారంతో చేసిన ప్యాలెస్లు, పెద్ద రోడ్లు, భవనాలు, పెద్ద పెద్ద బంగారపు తలుపులు, తోటలు, చెరువులు, ఇవన్నీ చాలా అందంగా వెల్ ప్లాన్ తో కట్టబడ్డాయి. నగరం మధ్యలో శ్రీకృష్ణుడి భవనం ఉండేది. ఇది మొత్తం ద్వారకాలోనే అత్యద్భుతమైన భవనం. ఈ విధంగా సముద్రం మధ్యలో ద్వారకా నగరం పూర్తయ్యాక శ్రీకృష్ణుడు తన ఇల్యూషన్ పవర్స్ తో యాదవ వంశాన్ని మరియు అక్కడున్న ప్రజలందరినీ మధుర నగరం నుంచి ద్వారకా నగరానికి తీసుకొచ్చాడు. తరువాత శ్రీకృష్ణుడు తిరిగి మధురా నగరానికి వెళ్లి జరాసంధుడు మరియు కాల్యవాన్తో యుద్ధం చేశాడు. యుద్ధంలో గెలిచిన తరువాత శ్రీకృష్ణుడు తిరిగి ద్వారకా నగరానికి వచ్చి తన యదువంశంతో సంతోషంగా గడుపుతున్నాడు. అయితే కొన్ని రోజుల తరువాత పాండవులకు మరియు కౌరవులకు మధ్య మహాభారత యుద్ధం మొదలయ్యింది. ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడి రథసారథిగా ఉన్నాడు. 18 రోజుల ఘోరమైన యుద్ధం తర్వాత పాండవులు యుద్ధంలో గెలిచారు. యుద్ధంలో చనిపోయిన తన కొడుకుల శవాలను చూస్తూ గాంధారి ఏడుస్తూ యుద్ధానికి కారణం నువ్వే శ్రీకృష్ణ అని కోపంతో శ్రీకృష్ణుణ్ణి శపించింది. తాను ఏమని శపించిందంటే, ఏ విధంగానైతే నా కొడుకులు నా వంశం మొత్తం యుద్ధం చేసి ఘోరంగా చనిపోయారో, ఎగ్జాక్ట్ గా 36 సంవత్సరాల తరువాత నీ వంశం మొత్తం కూడా ఇలాగే చనిపోతుంది. ఈ విషయం శ్రీకృష్ణుడికి కూడా తెలుసు, తన వంశం మొత్తం అంతం కాబోతుంది అని. అందుకే ఆ శాపాన్ని శ్రీకృష్ణుడు నవ్వుతో స్వీకరించాడు. కానీ గాంధారి ఇంకో శాపం కూడా ఇచ్చింది. దానివల్ల శ్రీకృష్ణుడి యాదవ వంశం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఒకరోజు ద్వారకా నగరానికి దగ్గరలో ఉన్న ఒక పవిత్ర స్థలమైన పిండారక్లో చాలా మంది సాధువులు వచ్చారు. వారిని చూడగానే శ్రీకృష్ణుడి కొడుకైన సాంబుడు మరియు వారి స్నేహితులతో కలిసి ఆ మహా ఋషులను, మునులను ఆట పట్టిద్దాం అనుకున్నారు. సాంబుడు ఒక గర్భవతి రూపంలోకి మారి ఆ ఋషుల ముందటికి వెళ్ళి తనకు పుట్టబోయే బిడ్డ గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ ఋషులు ఇదంతా నాటకమని ముందే గ్రహించి కోపంతో సాంబుడిని శపిస్తారు. వాళ్ళు ఏమని శపిస్తారంటే, ఓ సాంబా, నువ్వు ఒక ఇనుప కడ్డికి జన్మనిస్తావు మరియు అది మీ యాదవ వంశం మొత్తం నాశనం కావడానికి కారణమవుతుంది. ఎప్పుడైతే సాంబుడి బట్టల్లో చూడగానే నిజంగానే ఇనుపకడ్డీ ఉంటుంది, అంటే సాంబుడు ఋషిశాపం వల్ల నిజంగానే ఇనుపకడ్డీకి జన్మనిచ్చాడు. అయితే శ్రీకృష్ణుడి తాతగారైన ఉగ్రసేనుడు ఈ విషయాన్ని తెలుసుకొని ఆ ఇనుపకడ్డీని ముక్కలు ముక్కలుగా విరగ్గొట్టి సముద్రంలోకి పడేశాడు. అందులో ఒక ఇనుప ముక్కని ఒక చాప మింగుతుంది. ఆ చాప కొంతమంది జాలరుల చేతికి చిక్కుతుంది.
ఎప్పుడైతే ఆ చాప కడుపు చీల్చుతారో అప్పుడు ఆ పడేసిన లోహపు ముక్కలు దొరుకుతాయి. ఒక వేటగాడు ఆ ముక్కలను తీసుకొని విషంతో కూడిన బాణాలను తయారు చేయడంలో వాడుకుంటాడు. కానీ ఇలా ముక్కలు ముక్కలుగా చేసి పడేసిన తర్వాత కూడా ఆ లోహపు కడ్డి యాదవ్ వంశం మొత్తం నాశనం కావడానికి కారణం ఎలా అయ్యింది? తర్వాత 36 సంవత్సరాలు గడిచాయి. ఎట్టకేలకు గాంధారి శాపం ఫలించే రోజు రానే వచ్చింది. ఆ రోజు యదువంశం మొత్తం ఏదో తెలియని మత్తులోకి వెళ్ళిపోయి ఒకరితో ఒకరు యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఈ యుద్ధం ఎంత పెద్దగా అయ్యిందంటే మొత్తం యాదవ్ వంశం వారిలో వారు యుద్ధం చేస్తూ చంపుకోసాగారు. శ్రీకృష్ణుడి కొడుకు కూడా ఈ యుద్ధంలో పాల్గొన్నాడు. చూస్తుండగానే మొత్తం యాదవ్ వంశం నశించింది. ఇది మొత్తం చూసిన శ్రీకృష్ణుడు అత్యధిక బాధతో అక్కడనే దగ్గరలో ఉన్న రావి చెట్టు కింద కూర్చున్నాడు. అదే సమయంలో జరా అనే ఒక వేటగాడు శ్రీకృష్ణుడిని చూసి ఒక జింక అనుకొని కృష్ణుడి మీదకి ఒక బాణాన్ని వదిలాడు. అయితే ఈ వేటగాడే అప్పుడు చాప కడుపులో నుంచి బయటపడ్డ ఇనుప కడ్డీలను వాడుకొని విషపు బాణాలను తయారు చేసినవాడు. ఆ విషపు బాణం శ్రీకృష్ణుడి కాలి బొటనవేలుకు వెళ్లి బలంగా గుచ్చుకుంది. అప్పుడే శ్రీకృష్ణుడు భూమి మీద తన అవతారాన్ని ముగించుకొని తన దేహాన్ని మరియు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న అర్జునుడు వెంటనే ద్వారకా నగరానికి పరిగెత్తాడు. అక్కడ ఉన్న దృశ్యాలను చూస్తే అర్జునుడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. మొత్తం ద్వారకా నగరం మంటల్లో కాలిపోతుంది. అర్జునుడు అక్కడ మంటల్లో చిక్కుకున్న చిన్న పిల్లలను, ఆడవారిని బయటికి తీసుకొచ్చి కాపాడాడు. అర్జునుడు చూస్తూ ఉండగానే కొన్ని నిమిషాల్లోనే ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది. మహాసముద్రమైన అరేబియా సముద్రంలో శ్రీకృష్ణుడి ద్వారకా నగరం ఎప్పటికీ కనిపించకుండా పోయింది. ప్రస్తుతం ద్వారకా నగరాన్ని 2 పార్ట్లుగా డివైడ్ చేశారు. ద్వారక మరియు బేట్ ద్వారక. ద్వారక సముద్రానికి ఆనుకొని ఉన్న ఒక నగరం అయితే బేట్ ద్వారక సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపం. ఎన్నో సంవత్సరాల వరకు ఈ ద్వారకాని పురాణాల్లో ఉన్న ఒక కట్టుకథగా కొట్టిపడేశారు. మన పురాణాలు చెప్పేవి నిజమని ఎన్నో రకాలుగా వెతికినా కూడా ఈ నగరానికి సంబంధించిన ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అయితే 1930లో ఒక సర్చ్ ఆపరేషన్ ని స్టార్ట్ చేశారు. 1963లో బేట్ ద్వారక ద్వీపంలో కొన్ని రకాల చిన్న చిన్న విగ్రహాలు, వస్తువులు, రాళ్ళు ఆర్కియాలజిస్టులకు దొరికాయి. వీటి మీద రీసెర్చ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసిందేంటంటే శ్రీకృష్ణుడు తన ద్వారక రాజ్యంలో జరిగే ప్రతి విషయాన్ని తాను యాదవ్ వంశంతో కలిసి బేట్ ద్వారకాలో ఉంటూ నిరంతరం పరిశీలిస్తుండేవాడు. తరువాత 1983 నుంచి 1990 మధ్య కాలంలో ఒక అండర్ వాటర్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు మరియు తన టీంతో కలిసి ఈ మిషన్ ని ఎలాగైనా పూర్తి చేద్దామని ముందుకు వచ్చింది. చాలా రోజుల పాటు సముద్రంలో వెతకగా వారికి ఒకరోజు సముద్రంలో అడుగు భాగంలో ద్వారకా నగరానికి సంబంధించిన కొన్ని ఆధారాలు దొరికాయి. ఆ నగరంలోని దృఢమైన గోడలతో పాటు బంగారంతో కూడిన వస్తువులు, ఎన్నో రాళ్ళు, స్తంభాలు, విగ్రహాలు, పంటలు సాగు చేయడానికి ఉపయోగించిన చిన్న చిన్న పనిముట్లు కూడా దొరికాయి. అయితే ఇక్కడ అందరికీ కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే అవన్నీ సముద్రంలో ఎన్నో వేల సంవత్సరాల ముందు మునిగిపోయిన ద్వారకా నగరానికి సంబంధించినవే అని గ్యారంటీ ఏంటి? అయితే దీనికి ఆన్సర్ కోసమే ఆర్కియాలజిస్ట్ ఆ రాళ్ల మీద కార్బన్ డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. కార్బన్ డేటింగ్ అంటే పురాతన వస్తువుల యొక్క వయసుని కనుక్కోవడానికి చేసే ఒక ఎక్స్పెరిమెంట్. డాక్టర్ నరహరి ఆచార్ మహాభారతంలో మెన్షన్ చేసిన గ్రహాల స్థితిగతుల ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇదే పద్ధతిలో రీసెర్చ్ చేసి మహాభారత యుద్ధం ఎగ్జాక్ట్గా 3126 BCEలో జరిగిందని చెప్పారు. మహాభారతం ప్రకారం ద్వారకా నగర నిర్మాణం కూడా ద్వాపర యుగంలోనే జరిగింది. మరియు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ సముద్రంలో దొరికిన రాళ్ళు, విగ్రహాల మీద కార్బన్ డేటింగ్ చేసిన తర్వాత తెలిసిందేంటంటే ఈ వస్తువులన్నీ మహాభారత కాలానికి చెందినవని. సో ఈ వస్తువులన్నీ మహాభారత కాలం నాటివని, సో ఖచ్చితంగా ఈ వస్తువులన్నీ ద్వారకా నగరానికి సంబంధించినవి అని ఆర్కియాలజిస్ట్ తేల్చి చెప్పేశారు. కానీ ఆర్కియాలజిస్ట్ ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కోసం సముద్రంలో మళ్ళీ రీసెర్చ్ స్టార్ట్ చేశారు. ఈసారి వాళ్ళు సముద్రం అడుగులో ఉన్న ఈ నగర పొడవు మరియు వెడల్పు మరియు ఇది ఎంత విస్తీర్ణంలో ఉంది అని కొలవసాగారు. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ అందమైన నగరం మొత్తం ఎగ్జాక్ట్గా 12 యోజనాల విస్తీర్ణంలో ఉంది. అంటే భాగవత్ పురాణం ప్రకారం శ్రీకృష్ణుడికి సముద్రదేవుడు సముద్రంలో ద్వారకా నగరం నిర్మించుకోవడానికి ఇచ్చిన స్థలం కూడా ఎగ్జాక్ట్గా 12 యోజనాలే. అయితే ఒక థియరీ ఏం చెప్తుందంటే ఇప్పటి నుంచి సరిగ్గా 3500 సంవత్సరాల క్రితం ఎక్కడైతే ద్వారకా నగరం ఉందో అది సముద్రం ఉపరితలం మీద తేలియాడుతూ ఉండేదని, కానీ సముద్ర మట్టం సంవత్సరాలుగా పెరగడం వల్ల ఆ ద్వారకా నగరం సముద్ర మట్టంలో మునిగిపోయిందని. అయితే ఆ థియరీ నిజం అనుకుంటే మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుడి ద్వారకా నగరం అర్జునుడి కండ్ల ముందు మునిగిపోయింది. కొంతమంది ఇప్పటికీ కూడా రామాయణ మహాభారతాలను కట్టుకథలుగా భావిస్తారు. కానీ ఈ ద్వారకా నగరం ఒక్కటి ప్రూఫ్ కాదు.
ఇలాంటి చాలా రకాల ప్రూఫ్లు మన ఇండియాలో ఉన్నాయి. ఇంతకీ మీరు ఏమంటారు? ఇదంతా నిజమే అనేవాళ్ళు కింద కామెంట్స్లో ఎస్ అని తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కామెంట్స్లో నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో చేయాలో చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.